టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ చిక్కుల్లో పడ్డారు. మరీ ముఖ్యంగా మెగా అభిమానులకు టార్గెట్ గా మారారు. ఈ నెల 15న విడుదల కానున్న రఘుతాత సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోరు జారారు కీర్తి సురేష్. అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు. అసలింతకీ ఆమె ఎందుకలా మాట్లాడింది? మెగా అభిమానుల ఆగ్రహంతో హీరోయిన్ కీర్తి సురేష్ కి అవకాశాలు తగ్గిపోయినట్టేనా? మహానటిపై మెగా ఫ్యాన్స్ చేస్తున్న కమెంట్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్లి అదరకొడుతున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్లో ఎలాంటి స్కిన్ షో చేయడానికి ఇష్టపడని కొందరు హీరోయిన్స్ ఇప్పుడు అందుకు కూడా వెనకాడకుండా అన్నిటికీ సై అంటున్నారు. మరి ఇలా కెరీర్ని హోమ్లీగా స్టార్ట్ చేసి ఇప్పుడు హాట్గా మారిన హీరోయిన్ కోసమే మనం చెప్పుకునేది. న్యాచురల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ తన కెరీర్ స్టార్టింగ్లోనే మంచి పాత్రలు సొంతం చేసుకుని అదరకొట్టింది. అలా స్కిన్ షో లేకుండానే సినిమా అవకాశాలు అందుకోవచ్చని ఆమె ప్రూవ్ చేసింది. కానీ ఇప్పుడు హాట్ షో చేస్తూ అదరకొడుతోంది. కాగా రీసెంట్గా కీర్తి చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమిళ్లో తాను చేసిన లేటెస్ట్ చిత్రం రఘుతాత ప్రమోషన్స్లో టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవిని కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్తో పోల్చడం, ఇంకా తనకంటే తక్కువే చేయడం సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివిటీని తీసుకొచ్చింది. కీర్తి విజయ్ని చిరంజీవి కంటే బెటర్గా డాన్స్ చేస్తాడు, బెటర్గా నటిస్తాడు అని చెప్పడం షాకింగ్గా మారింది. ఇక మినిమం సినిమాలని ఫాలో అయ్యేవారు ఎవరైనా కూడా చిరంజీవితో నటనలో కానీ డాన్స్లో కానీ విజయ్ ఏ కోసాన సాటిరాడనే చెప్తారు. మరి ఇలా కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ తప్పని ప్రూవ్ కావడానికి ఎంతో సమయం కూడా పట్టలేదు. అంత కాన్ఫిడెంట్గా నమ్మకంగా విజయ్ పేరుని కీర్తి చెబితే విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నుంచి వచ్చినటువంటి స్పార్క్ సాంగ్ దారుణంగా ట్రోల్స్కి గురవుతోంది. ఇంకా చెప్పాలంటే అందులో పెద్ద మైనస్ విజయ్ వేసిన డాన్స్ మూమెంట్సే అని నెటిజన్స్ అనుకుంటున్నారు. దీంతో అసలు విజయ్ ఎలా చిరంజీవికి పోటీ అవుతాడు? చిరంజీవి డాన్సులు చూస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని మెగా ఫ్యాన్స్ కాల్ ఎగరేస్తుంటే కీర్తి చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. దీంతో ఎంతో నమ్మకంగా విజయ్ పేరుని చెప్పుకొచ్చిన కీర్తి సురేష్ని అదే విజయ్ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ముంచేశాడని చెప్పాలి. ఇకపోతే ఆల్రెడీ కీర్తి సురేష్ భోళాశంకర్ సినిమాలో చిరుతో కలిసి నటించింది. ఆ సినిమాలో కూడా చిరు ఎంతలా డాన్స్ స్టెప్పులతో అదరకొట్టారో అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి కంటే తమిళ స్టార్ హీరో విజయ్ డాన్స్ బాగా చేస్తారని ఆమె చేసిన కామెంట్ మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. డాన్స్లో సౌత్లోనే తిరుగులేని మెగాస్టార్ను కీర్తి సురేష్ అవమానించారని మెగా అభిమానులు కన్నెర్ర చేస్తున్నారు. తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ అన్నా చెల్లెలుగా భోళాశంకర్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అమ్మాయిలా కీర్తి సురేష్ను భావించారు మెగా ఫ్యాన్స్. కట్ చేస్తే ఇప్పుడు మెగా ఫ్యాన్స్కు టార్గెట్గా మారడమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మెగాస్టార్ డాన్స్పై కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ తీవ్రంగా బాధపడుతున్నారని చెప్తున్నారు. ఇకపై టాలీవుడ్లో కీర్తికి అవకాశాలు ఇవ్వద్దని తెగేసి చెప్తున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ క్షమించినా తాము మాత్రం క్షమించమని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ్ సహా హిందీలో పలు చిత్రాలు చేస్తుండగా తన హాట్ షో అంతా తన బాలీవుడ్ డెబ్యూ కోసమే అన్నట్టుగా కూడా టాక్ ఉంది. మొత్తానికి కీర్తి కామెంట్స్ చేసినంత మాత్రాన ఇటు ఈమెకు అవకాశాలు తగ్గుతాయేమో కానీ అటు మెగాస్టార్ క్రేజ్ ఇంచి కూడా తగ్గదని ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.